కర్మరా దేవుడా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భారతీయులు చేసిన బీభత్సమైన పనులని చూడబోతున్నాం. ఇందులో వీళ్ళు చేసే పనులు అంతా ఇంత కాదు. టిక్కలేస్తే ఇలా ఒంటి చేత్తోనే దేన్నైనా అలకగా మటాజ్ చేసేస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మరియు ఎంటర్టైనింగ్ గా ఉండబోయే ఈ వీడియోని చివరి వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. దొరికింది, నా జన్మ ధన్యమైంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఈ ఫన్నీ మూమెంట్ ని చూడండి ఫ్రెండ్స్. పొద్దు నెత్తి మీదకి వచ్చినా కూడా ఇంకా ఈ పోరగాడు లేస్తలేడని వానర సైన్యం మొత్తం వచ్చి ఓరు పోడా లేవు అని లేపుడు లేపుతున్నారు. పెంక మీద రోస్ట్ చేస్తున్న దోశ కోసం వీళ్ళు దారుణంగా వెయిట్ చేస్తుంటారు. నిమ్మలంగా వెనక నుంచి వచ్చిన మనోడు దోశని తేలిగ్గా ఎత్తుకపోయి వాళ్ళకి చేతిలో ఖాళీ బొచ్చనే మిగులుస్తాడు. ఈ తీటపోరడు చూడండి ఫ్రెండ్స్. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సేఫ్టీ ముఖ్యం అనుకుంటూ ఈ తీసుమార్కాన్ని చూడండి ఫ్రెండ్స్. అట్ట ముక్కని తీసుకొచ్చి అడ్డంగా పోరి మధ్యలో పెట్టేసిండు. మగాళ్ళకి భయపడే ఆడోళ్ళకి ఇప్పుడు మనమే భయపడాల్సి వస్తుందిగా. ఈడ్ చేసిన మాయదారి జిమ్మిక్ ని చూసారంటే అస్సలు నవ్వాగదు. పోలీసులు ఆపకుండా తేలిగ్గా లోపలికి పోనికి ఈడు కాళ్ళు వంకర పోయినట్టే యాక్టింగ్ చేస్తూ తేలిగ్గా నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతాడు. పోలీసుల గల్లల్లో మట్టి కొట్టిన ఈ మాయదారుడు కొంచెం దూరం పోగానే చూడండి. కదరా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్ ఆ సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఖతం. ఈ తిక్కలాంటిని చూడండి ఫ్రెండ్స్. ఫోన్ ని చేతిలో పట్టుకొని కోకోకోలాతో కాల్ మాట్లాడేస్తుంది. మైండ్ ని మంచం కింద పెట్టొచ్చిందో ఏమో పాపం. మనోడైతే మామూలోడు కాదు. పార్కింగ్ లో కార్ తీయనికి అయితలేదని వామ్మో ఏకంగా కార్నే లేపి పక్కకు పెట్టిండు. పక్కనున్నోళ్ళనంతా పారేషన్ చేసిండు. ఫుల్ గా కోటర్ కొట్టి బండిని నడుపుతున్న ఈ కాట్రాజ్ ని ట్రాఫిక్ వాళ్ళైతే పట్టుకుంటే బండిని కర్మ నన్ను కూడా తీసుకుపోండి అని అనేసరికి చూడండి గాల్లోనే గాలిపటంలా వేసుకపోతుళ్ళు పోలీసోళ్ళు. సిరుత చిన్నంగా రావడం చూసిన మనోడు సప్పుడు చెక్క బొమ్మ లెక్క కూర్చున్నాడు. లేకుండే సిరితాన్ని సీరేస్తుండే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓరు బాబోయ్, అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. తీట ఫ్రెండ్స్ అంతా కలిసి వీడిని ఎలా బకరాన్ చేసిల్లో చూసేయండి ఫ్రెండ్స్. పెద్ద ముక్కనే తీసుకొని నోట్లో పెట్టుకొని మజాతో లాగుతుంటాడు. నోట్లో ఉన్న లాలజలం మొత్తం బయటకు వస్తుంది గాని ముక్కనైతే అసలు రానే రాదు. ఇంకా తీరా చూస్తే అది మటన్ ముక్క కాదు. బట్టను మర్చిపెట్టి కూరలో వేసేసిల్లు ఆడి తింగర ఫ్రెండ్స్. ఓసిని
కుర్సీని అమ్ముకోవడానికి తెగ తిప్పలు పడుతుంటాడు ఈ అన్న. ఆంటీతోనైతే బేరం కుదుర్చుకున్నాడు గాని ఆఖరికి చూడండి కుర్చీ కాళ్ళు అడ్డంగా ఇరగొట్టేసిండు. ఈడు జనాలని ఎట్లా పాగలు చేసిండో చూడండి. బస్తా పట్టుకొచ్చి నిలబడితే లిఫ్ట్ కోసమేమో అని అనుకొని ఆటో అన్నైతే వచ్చి ఆటోని ఆపి బస్తనైతే లోపలికేద్దాం అనుకున్నాడు గాని అయిపోయింది నాకు కథం. ఏంటి మమ్మీ ఎవడీడు? పట్టపగల రోడ్డు మీదనే సుక్కేస్తున్న ఈ సిన్నోడిని పోలీసు వాళ్ళు అయితే చూసేస్తారు. ఇంకా హోటల్ ప్యాక్ అయిన మనోడు వెంటనే సీజన్ అయితే పక్కకు పెట్టి ఏం తెలవనట్టే యాక్టింగ్ చేసేస్తాడు. పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. దొరికితే నీ పని గోవింద అవుతుండే గురు. వేసేసాడు, బాగా వేసేసాడు. బస్సులో మనోడు చేసిన బీభత్సాన్ని చూడండి గురు. చూడండి నాదే అన్న ఆధార్ కార్డు అంటారా? మా ఉంది ఆధార్ కార్డు అన్న. ఇదేంటైతే అరే నీ అబ్బా ఇద్దరు అన్న చూపి తీసుకున్నా అన్న. ఎందుకన్నా పేర్లు అన్న మై సేమ్. ఆడాళ్ళకి మాత్రమే ఆధార్ కార్డు బ్రో, మన మగాళ్ళకి కాదు. జేసీబీ మట్టెత్తుతుంటే కొండి అయితే ఊడిపోతది. ఇంకా కొండిని తీసుకొని జేసీబీ డ్రైవర్ ట్రాక్టర్ వెనకాలనే పరుగులు తీస్తుంటాడు. ఆహా, ఈ రోజు ఈ నల్లులకి పండగే. దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చస్తాననుకున్నాను. తిప్పలు వాడైతే కాంట్రాక్ట్ పట్టుకొని సీసీ రోడ్ అయితే వేస్తుంటే చూడండి. కాలనీ వాళ్ళంతా వచ్చి అన్నదానం చేస్తున్నట్టే గిన్నెల డబ్బాలు పట్టుకొచ్చి మాల్ని మాయం చేస్తుండ్రు. రే రే గిట్ల తయారైలేంద్ర సామి. ఈ తీటోడికి ఎక్కడ ఏర్పడక బల్బుతో ప్రయోగాలు చేస్తుంటే అది రాకుండా నోట్లోనే ఇరుక్కుపోద్ది. ఇంకా దాన్ని తీయనికి తెగ తిప్పలు పడుతుంటాడు. దూల కాకపోతే ఏంటి గురు. బండరాయి అందుకొని బాలరెడ్డి బస్సుని ఆపనికి భలే ఐడియా వేసేస్తాడు. మరి ఇట్లయితే ఆపిల్లు గాని కొన్ని ఊర్లలో బస్ డ్రైవర్స్ ఎక్కడ పడితే అక్కడ ఆపుతనే లేరు. అందుకే మనోడు గిట్లా చేసిండనుకుంటా. కరెక్ట్ పొలారో. తర్వాత బొమ్మ దద్దర్లు పోతే బాగా జోసు మీదున్న ఈ జంట పొదల్లోకి వచ్చి సంసారమే పెట్టేసిల్లు. ఆహా, కానివ్వండిరా కానివ్వండి. ఈ మాయదారి ముసలోడు మద్యాన్ని నీళ్ళు కలుపుకోకుండా తాగిండేమో గాని బండిని రివర్స్ లోనే నెట్టికెళ్తుండు. ఫ్రెండ్స్, మీ తాగుబోతు ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి నెక్స్ట్ వీడియోనైతే చూసి బాగా నవ్వుకోండి. మనోడికైతే కుత్కబడిందని గిలాసం తీసి నీళ్లు పోయమనంటే చూడండి. బస్సులో జాగలేకపోవడంతో ఈ తిక్కలోడు రే ఎంతసేపని అట్లా ఏలాడతావురా అయ్యా. పాపం మనోడికి వచ్చిన బాధను చూడండి. గుడ్లు కాస్త కుర్చీ మధ్యలో ఇరుక్కుపోతాయి. దాన్ని తీయనీకైతే ఈ తిక్కలోడు
గ్యాస్ మీద గరమైన ఈ కంత్రి ముసలోడు సిలిండర్ ని చితక బాధేస్తుంటాడు. తిక్కల ముసలోడు ఏజెన్సీ వాళ్ళ మీద ఉన్న కోపాన్ని సిలిండర్ మీదనే చూపేస్తుండు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎదరు బొంగు లెక్క ఎత్తుకున్న ఈడు కొత్త కార్ని కొన్న సంబరంలో మనోడికి ఏం చేయాలనో అస్సలు అర్థం కావట్లేదు. చూడండి మామ, పంతులు గారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తుండు. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే ఈ మందుబాబు చేసిన రచ్చను చూసేయండి. అర్ధసేరు కుటుంబానికి కడుపులో వేసిన ఈ తాగుబోతోడు పోలీసులను సైతం లెక్క చేయకుండా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ముందే షోలు మింగుతుంటాడు. ఫంక్షన్ పరేషాన్ లో ఉన్న పోలీసులు సుక్కేసి సిందేస్తున్న సిన్నోన్ని అస్సలు పట్టించుకుంటేనే లేరు. లేకుంటేనా ఈయన పని అయిపోతుండే. నిజమేనయ్యా పుల్లారావు. ఫ్రెండ్స్, మన భారతీయులు చేసిన తమాషా పనులు ఎలా అనిపించాయో కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో సరదా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. అలాగే నీ దగ్గర కూడా బర్నింగ్ ఉంది, పైకి వస్తావురా.